నిమిషమే ఓకే ఫ్రెండ్స్, సాంగ్ ఎందుకంటే మనకి ఎక్కువసేపు వినిపించకూడదు, మన కాపీరైట్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఈ విధంగా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు న్యూ స్టైల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో కదా, పెళ్లి కొడుకు ఫోటో అలాగే నేమ్స్ ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు సింపుల్గా ఫొటోస్ అనేవి యాడ్ చేసుకునేసి ఈ విధంగా మీకు నచ్చిన డేట్స్ అలాగే టైటిల్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు కైన్మాస్టర్ యాప్ ఉండాలి, మీరు కైన్మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు కైన్మాస్టర్ యాప్ కావాలి. సో మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు 16:9 అనే సైజుని సెలెక్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు ఇక్కడ ఇమేజ్ యాసెట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ లేయర్ మీద ట్యాప్ చేసి దీన్ని మీరు 1 మినిట్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 1 మినిట్ వచ్చేంత వరకు డ్రాగ్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఇప్పుడు మనకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేసి ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు కొన్ని మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ మనం గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేసుకోవాలి. దానికోసం లేయర్లోకి వెళ్ళండి, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మన డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో గ్రీన్ కలర్ ఈ విధంగా వీడియో ఒకటి ఉంటుంది, దీన్ని మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు రెక్టాంగిల్ షేప్ ఒకటి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యూర్ వైట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఒకసారి మీరు ప్లేస్ చూసుకుంటే మనకి ఇక్కడైతే గ్రీన్ కలర్ ఎంప్టీ ప్లేస్ అయితే ఉంటుంది. సో మనం ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో మన ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ గ్రీన్ కలర్ని రిమూవ్ చేయాలి. దానికోసం ఈ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మీకు ఇక్కడ క్రోమాకీ అనేసి ఒక ఆప్షన్ ఉంది, మీరు క్రోమాకీలోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వేరే కలర్ అయితే క్లియర్ అయిపోయింది కాబట్టి మనకు గ్రీన్ మాత్రమే రిమూవ్ కావాలి. సో గ్రీన్ మాత్రమే రిమూవ్ కావాలంటే ఇక్కడ కీ కలర్ బ్లూ ఉంటుంది, దీని మీద మీరు ట్యాప్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే కట్ అయిపోతుంది. నెక్స్ట్ పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మీకు చూడడానికి వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ కళ్యాణ మహోత్సవం ఉంది కదా, ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసి లేయర్ మీద ప్రెస్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని మీ సర్నేమ్ని అయితే టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక నేమ్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఏ అనేసి ఒక ఆప్షన్ కదా, ఇందులోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ హోమ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని రకాల ఫాంట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ 4 ఫాంట్స్ని నేను ఇక్కడ ఏదో ఒకటి రామభద్ర అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ దీని సైజ్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇన్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఫేడ్ ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ వచ్చి అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు టెక్స్ట్ని మీరు ఉంచుకునేసేయండి. దాని తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకునేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వధువు అనేసింది కదా, ఇక్కడ మీరు పెళ్లికూతురు ఫోటో అండ్ నేమ్ యాడ్ చేయాలి. దానికోసం లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ మీడియా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీరు ఏ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి అవుట్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఫేడ్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇదే ఇమేజ్ మీద ట్యాప్ చేసి కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ మీకు 3 డాట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనండి. స్క్రీన్ బ్యాక్ వెళ్ళిపోయి ఈ విధంగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫోటో ఎంతవరకు వస్తే అంతవరకు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. ఒకసారి ప్లే చేసి వధువు అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పెళ్లి కూతురు నేమ్ టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నవ్య అని టైప్ చేస్తున్నాను, మీరు మీ పెళ్లి కూతురు నేమ్ని టైప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళి తెలుగులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ రామభద్ర అంటున్నా, మీరు మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకునేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వధువు అనే ప్లేస్లో నేను నవ్య అనేది టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ నేమ్ అనేది ఫోటో ఎంతవరకు వస్తే అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం వరుడు అనేస్తుంది కదా, ఇక్కడ పెళ్ళికొడుకు ఫోటో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, మీరు కూడా
పెళ్ళికొడుకు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ వచ్చి అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో అనేది ఎక్కడ వరకే వస్తుందో నెక్స్ట్ ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకునేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేయండి, లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి పెళ్ళికొడుకు నేమ్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ నేను రాజు అంటున్నా, మీరు మీకున్న పెళ్ళికొడుకు నేమ్ని టైప్ చేసుకోండి. నెక్స్ట్ ఏ అనేసి ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగు అనండి, మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి నచ్చిన కలర్ని చూస్ చేసుకుని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీకు నచ్చిన సైజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసి ఇక్కడ ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్లే చూస్తే మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిలాసవ్ అనేసి ఉంది కదా, చిలాసవ్ చి అని ఉంది కాబట్టి ఇక్కడ మీరు 2 నేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఫస్ట్ నవ్య అనేసి టైప్ చేయండి, ఓకే మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా సైజ్ అనేది మీకు నచ్చిన సైజ్ ఈ విధంగా పెట్టుకునేసి నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ ఇవ్వండి, మళ్ళీ ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు అయితే వస్తుంది, ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాను. మళ్ళీ ఇదే టైటిల్ మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. సో మనకి ఈ విధంగా ఎక్స్ట్రా అవుట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు కీబోర్డ్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ నేను రాజు అనేసి టైప్ చేస్తున్నా, మీరు కూడా ఈ విధంగా టైప్ చేసి దాని తర్వాత సైజ్ అనేది దీన్ని మీకు ఎంత కావాలనో అంత ఈ విధంగా పెట్టేసేయండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సుముహూర్తం అనేసింది కదా, సుముహూర్తం దగ్గర మీరు డేట్ అలాగే టైం టైప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ సుముహూర్తం అంటే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 5/10/2021 డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సోమవారం ఉదయం 10 గంటలకు అంటున్నాను. సో మీ విధంగా టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏలోకి వెళ్ళండి, తెలుగులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ దీని సైజు కూడా మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి, బ్యాక్ వచ్చి అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి. కలర్ మీకు నచ్చింది అయితే యూజ్ చేసుకోవచ్చు, మనకి ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా అయితే మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో చూడడానికైతే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ విధంగా యాడ్ చేసుకొని ట్రిమ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది కళ్యాణ వేదిక అనేది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం చిత్తూరు ఎగ్జాంపుల్ అని ఇచ్చాను నేను. మీరు ఇదే ప్రాసెస్లో మీరు కూడా మీ కళ్యాణ మండపం అడ్రస్ అలాగే నేమ్ని టైప్ చేసి ఈ విధంగా ఫాంట్ మీరు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ ఫేడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి అవుట్ యానిమేషన్ ఫేడ్, ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకునేసేయండి. సో ఇంతే అనమాట, మనకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి ఒక పార్టికల్స్ యాడ్ చేసుకోవాలి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో మన డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో మీకు ఒక పార్టికల్స్ వీడియో అయితే ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ మీద ప్రెస్ చేసి వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వెళ్ళి కింద మీకు బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో. సో మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇంతే అనమాట. ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మీకు ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు టోటల్గా వీడియో ఎడిటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. నేను సాంగ్ ప్లే చేయను, కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల. వీడియో ఎలా ఉందో చూడండి. సో మనకి ఈ విధంగా స్టార్టింగ్లో గణేష్ చతుర్థికి సంబంధించిన ఈ విధంగా ఒక ఇంట్రో వస్తుంది. దాని తర్వాత ఫొటోస్ ఈ విధంగా మనం నచ్చిన ఫొటోస్ ఈ విధంగా మనం యాడ్ చేసుకునేసి ఒక వీడియో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు ఇంకొక ఫోటో కూడా ఏదైనా కపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫోటోని డబుల్ ఫోటోని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, సెండ్ టు బ్యాక్ అనండి. సో ఈ విధంగా మనకు నచ్చిన ఫోటోని కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ విధంగా టోటల్గా మీకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న యారో మార్క్ మీద ప్రెస్ చేసి సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సో మన వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.